నిఫా వైరస్ మరో కరోనా వైరసా? ఎందుకు ప్రజెంట్ దీని గురించి ఇంతగానం మాట్లాడుతున్నాం? వై నిఫా వైరస్ ఈజ్ ఏ గ్లోబల్ కన్సర్న్? బికాస్ ఇట్ హ్యాస్ హై డెత్ రేట్, నో వ్యాక్సిన్, కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అసలు నిఫా వైరస్ అంటే ఏంటి? ఈ నిఫా వైరస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నిఫా వైరస్ అంటే ఇట్ ఈజ్ ఏ జూనోటిక్ డిసీజ్. అంటే ఈ వైరస్ ఎనిమల్స్ నుంచి హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అవుతుంది. రీసెంట్గా చూస్తే 2 నిఫా కేసెస్ మనకు వెస్ట్ బెంగాల్లో రిపోర్ట్ అయినాయి. ఆ రిపోర్ట్ అయిన కేసెస్ బోత్ ఆర్ హెల్త్ కేర్ వర్కర్స్. దీని హిస్టరీ తెలుసుకుంటే 1999లో మలేసియాలో ఈ వైరస్ని డిస్కవర్ చేసిరు. ఇన్ ఇండియా 2001 అండ్ 2007లో అవుట్బ్రేక్స్ అనేటివి వచ్చినాయి మనకి. అందులో 71 కేసెస్, 50 డెత్స్ అయినాయి. అండ్ రీసెంట్గా కూడా కేరళలో 18 కేసెస్ రిపోర్ట్ అయినాయి విత్ 16 డెత్స్. 89% మోర్టాలిటీ రేట్. సో దిస్ వైరస్ ఈజ్ డేంజరస్. అసలు నిఫా వైరస్ ఎలా మనకు వస్తుంది? హౌ ఇట్ ట్రాన్స్మిట్ ఫ్రమ్ అదర్ ఎనిమల్స్ టు హ్యూమన్స్? ఈ వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అయిన ఫ్రూట్ బ్యాట్స్, పిగ్స్ నుంచి డైరెక్ట్గా కాంటాక్ట్ ఉన్నా, లేకపోతే ఈ బ్యాట్స్ తిన్న ఫ్రూట్స్ని, వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ని అయినా మనం తిన్నా, రా డేట్ పామ్, మన తెలుగులో కళ్ళు అంటారు, ఇది తాగినా వి గెట్ ఇన్ఫెక్టెడ్. హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఉందా అంటే ఎస్, ఇట్ ఈస్ దేర్. నౌ సిమ్టమ్స్ వచ్చేసి ఫస్ట్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయితే ఈ సిమ్టమ్స్ అంటే ఆఫ్టర్ ఎక్స్పోజర్ 4 to 14 డేస్ తర్వాత మనకి ఈ సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మైనర్ సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్, హెడేక్, మజిల్ పెయిన్, వామిటింగ్స్. ఈ వైరస్ అనేది మన బ్రెయిన్ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో సిమ్టమ్స్ వచ్చేసి డిజీనెస్, డ్రౌజీనెస్, సీజర్స్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఇంకా సివియర్ కేసెస్లలో వితిన్ 24 to 48 అవర్స్ మనం కోమాకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈ వైరస్ వల్ల. ట్రీట్మెంట్, ఇప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ దీనికి ఏమైనా వ్యాక్సిన్ ఉందా అంటే నో. ప్రజెంట్ వచ్చేసి మనకి ఏ వ్యాక్సిన్ లేదు. దెన్ హౌ? ఇట్ ఈస్ ఓన్లీ బై సపోర్టివ్ కేర్ అండ్ ఎర్లీ డిటెక్షన్, ఐసోలేషన్. మనకు తెలిసిందే కదా, ఏ వైరస్, ఏ డిసీజ్ మనకు రావద్దంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. దిస్ ఈజ్ ద గోల్డ్ రూల్ ఫర్ ఎవ్రీవన్. అండ్ లాస్ట్లీ, who are seeing this video, take care of yourself and your family.